श्रीशैलेशदयापात्रं देवक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नारयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदिराणितुनाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धो रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यश्च नकुलपदेरुकुलाभिरामं श्रीभक्तदङ्घ्रिगुणं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्तेन यश्चिदधीश्वरदस्वभावः भोगापवर्गतदुपाय यतिरुदारः सन्दर्शयन् निर्ममीततुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानववेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यासल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సుమారు 90 శ్లోకాలు పైనే ఉన్నాయి. దాంట్లో 101 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 69 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. సో క్లుప్తంగా మనకి ఈ 69 శ్లోకాల్లో జరిగిన విషయము ఏమిటంటే, ధ్రువుడు తపస్సు చేసిన తర్వాత విష్ణువు చాలా సంతృప్తుడై అతని ఎదుట ప్రత్యక్షమవటము, అతన్ని స్తుతించేందుకు శక్తి సామర్థ్యాలు చాలవని చెప్పి తాను బాలకుడని చెప్పి ఆయన యొక్క అనుగ్రహాన్ని విష్ణుమూర్తి స్తుతించేందుకోసం ఆయన అనుగ్రహాన్ని కోరుతారు. అప్పుడు విష్ణుమూర్తి తదనుకూలంగా అనుగ్రహించడము, వెంటనే ధ్రువుడు కూడా ఆ విష్ణుమూర్తిని పరిపరి విధాలుగా, అంటే సర్వము వ్యాప్తమైనటువంటి వాడు, ఆ విధంగా మన వేదాలలో ఏ విధంగా విష్ణుమూర్తిని స్తుతించబడిందో ఆ విధంగా ధ్రువుడు కూడా స్తుతించడం, అవన్నీ మనం చదువుకున్నాం అనమాట. 58వ శ్లోకంలో మన పురుష సూక్తాల్లో చెప్పినట్లుగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవ సర్వవ్యాపి భువస్పర్శాదత్యధిష్ట దశాంగులం అని, ఆ విధంగా అనేక విధాలుగా, అంటే విష్ణువు యొక్క పరత్వాన్ని గురించి ఆయన స్తుతించడం జరిగిందను. ఇంకా అదే క్రమంలోనే ఇంకా కూడా ఒక 4 శ్లోకాల వరకు ఇదే క్రమంలో ఆయన్ని స్తుతించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం చివరిగా హ్లాద తాపకరీ మిశ్రా త్వయినో గుణ వర్జితే పృథక్ భూతైక భూతాయ భూత భూతాయ తే నమః. నీవు త్రిగుణవర్జితుడు కాబట్టి నిర్గుణమైన నీ యందు విషయానందాన్ని ఇచ్చే హ్లాదినీ శక్తి కానీ, తాపాన్నించే సంధినీ శక్తి కానీ, హ్లాద తాపాలను కలిగించే ఉభయమిత్ర సంవిత్తు కానీ లేనే లేవు. కానీ కార్యదృష్టితో పృథక్ రూపుడవు, కారణ దృష్టితో ఏకరూపుడవు, సమస్త భూతాల్లోనూ కూడా సూక్ష్మభూతుడవు అయినటువంటి నీకు నమస్కారం అని చెప్పి 69వ శ్లోకంలో చెప్పండి. అది పూర్తి చేసుకున్నాము. ఇక మనం ఈరోజు 70వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. ప్రభూత భూత భూతాయ
తుభ్యం భూతాత్మనే నమః వ్యక్త ప్రధాన పురుష విరాట్ సమ్రాట్ స్వరాట్ తథా విభావ్యతే అంతఃకరణైః పురుషేషు అక్షయో భవాన్ సర్వస్మిన్ సర్వభూతః త్వం సర్వః సర్వస్వరూప దృక్ ప్రభూత భూత భూతాయ. ప్రభూత అంటే ఏమిటి? నీవే భూతాలలో సూక్ష్మ రూపుడవు. అంతేకాదు భూతాయ తుభ్యం భూత ఆత్మనే నమః అన్నారు. అంటే మహాభూత స్వరూపుడవు, నానావిధ భూత రూపుడవు కూడా. అంటే మన అందరికీ తెలుసు, ఇంత ముందుగా మనం చదువుకున్నాము విష్ణుమూర్తి యొక్క ఆ స్వరూపం ఎటువంటిది, ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క రూపం ఎటువంటిది, అందరి యొక్క ఆత్మల్లోనూ ఉండి ఆ ఆత్మ ముందుకు నడిపించేటువంటి వాళ్ళను. కాబట్టి ప్రభూతములైన భూతాలు అంటే మహాభూతాలు, ఆ రూపములో ఉన్నటువంటి భూతాత్మ చరాచర ప్రాణి రూప నీకు నమస్కారము. ప్రభూత భూత భూతాయ తుభ్యం అంటే నీకు అని అర్థం. అటువంటి నీకు నమస్కారము. భూత ఆత్మనే నమః. నమః అంటే ఏమిటి? నమస్కారం అని. అంతేకాదు వ్యక్త ప్రధాన పురుష. వ్యక్త ప్రధాన పురుష అంటే నిన్ను యోగులు తమ అంతఃకరణంలో, అంటే వ్యక్తం అంటే మహత్తత్వం, ప్రధానం, పురుషుడు, విరాటు, సమ్రాటు, స్వరాటు మున్నగు రూపాల్లో భావిస్తూ ఉంటారన్నమాట. విభావ్యతి వ్యక్త ప్రధాన పురుష. ఏ విధంగా? విరాట్, సమ్రాట్, స్వరాట్ తథా అదే విధంగా. కాబట్టి మొదలు రూపాలతో ఉన్న అంతఃకరణాలను కలిగిన యోగుల చేత నీవు విభావ్యతే అంటే చింతింపబడుతున్నావు. విభావం అంటే చింతించడం అనమాట. కాబట్టి ఆ విధంగా చింతింపబడుతున్నావు నువ్వు. విష్ణువు చెప్తున్నావు అనమాట. ఈ విధంగా యోగుల చేత చింతింపబడుతున్నావు. విభావ్యతే అంతఃకరణైః పురుషేషు అక్షయో భవాన్. అంతేకాదు విభావ్యతే అంటే ఆ విధంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు నీవు క్షయశీలురైనటువంటి పురుషులలో, క్షయశీలురైనటువంటి విభావ్యతే అంతఃకరణైః పురుషేషు అక్షయో భవాన్. అక్షయో భవాన్ అని చెప్పండి. ఇక్కడ అక్షయం అంటే ఏమిటి? నాశనం లేనటువంటిది అని అర్థం. కాబట్టి పురుషేషు అంటే ఇక్కడ క్షేత్రజ్ఞుల యందు ఉపాధుల కారణంగా జీవులు నశించుతున్నప్పటికీ భవాన్ నీవు మాత్రము పరమాత్మవు ఎటువంటి వాడవు? అక్షయుడు. క్షయము అంటే మరణము, తరుగుదల లేని వాడవుగానే ఊహించబడుతున్నావు. అంటే మనం ఈరోజు ఉన్నాము, మనం రేపు ఉండమేమో, ఎల్లుండి ఉండము. ఈ విధంగా క్షీణించేటువంటి శరీరం కలవారం మనం. కానీ నీవు ఎటువంటి వాడు అని విష్ణుమూర్తి చెప్తున్నాడు. నీవు మాత్రము క్షయము లేనటువంటి వాడు. అంటే అక్షయము కలిగినటువంటి వాడు, అక్షయ రూపుడవు. నీవు క్షయశీలురైన పురుషులలో అని చెప్పబడింది. క్షయశీలురైనటువంటి పురుషేషు అక్షయో భవాన్ సర్వస్మిన్ సర్వభూతః త్వం సర్వః సర్వస్వరూప దృక్. అంతేకాదు సమస్తమునందు కూడా నీవు భూతాత్మకుడవై ఉన్నావు. నీవే సర్వం, సర్వస్వరూపాలను ధరించేవాడవు. సర్వ స్వరూప దృక్. దృక్ అంటే ధరించేటువంటి వాడు. కాబట్టి దేవాది శరీరాల్లో సర్వభూత అంటే ఏమిటి? అంతా అందరూ అయిన వాడవు. ఆయా దేహాల్లో కేవలము క్షేత్రజ్ఞ రూపడవు నీవు. త్వం సర్వశ్చ అంటే క్షేత్రరూపమును నీవే. ఒక్కడే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అయి ఉండటం ఒకదానికొకటి విరుద్ధమైనవి కనుక ఆ రెండు ఒకడే కావటం విరుద్ధమని శంకించుకొని చెప్తున్నాడు. ఏమని? సర్వస్వరూప దృక్ అని. అంటే చేతనాచేతన స్వరూపములను నీవే ధరించుతున్నావు. సర్వం కం బ్రహ్మ అని చెప్పి ఈ కనిపించేదంతా కూడా బ్రహ్మనే కదా అని వేదం చెప్తుంది. ఆ విధంగా ప్రాణుల్లో నీవు అంతరాత్మగా ఉంటున్నావు. విభావ్యతే అంతఃకరణైః పురుషేషు అక్షయో భవాన్ సర్వస్మిన్ సర్వభూతః త్వం సర్వః సర్వస్వరూప దృక్. కానీ నీవు వారి లోపల ఉన్నప్పటికీ క్షయము, మరణము లేనివాడుగానే ఊహ చేయబడుతున్నావు. మనలో ఉన్నా కూడా ఆయనకి మాత్రం మరణం అంటూ లేదు. ఒక ఆత్మ రూపంలో ఉండి మనల్ని నడిపించి
మనం మన ఆత్మ మాత్రం ఏం చేస్తున్నది? గీతోపదేశంలో కూడా అదే ఉంటుంది అనమాట. యథా నవ్యాని గృహ జీర్ణాని వస్త్రాన్ని విహాయ నయాని గృహాతి అని. అంటే ఏమిటి? ఎలాగైతే మనం బట్టలు ధరిస్తూ ఉంటామండి, ఎన్ని రోజులు ధరిస్తాం? ఎంత బాగా నచ్చిన బట్ట అయినా మనం ఈ రోజు వేసుకుంటా, ఇంకో రోజు వేసుకుంటా, ఇంకో కొంతకాలానికి జీర్ణమైపోతుంది. అది జీర్ణం అంటే నశించిపోతుంది. నశించేంత ఏమిటి? రంగు వెలసిపోతుంది, లేదు చినిగిపోతుంది. ఇక ఒకటే మార్గం ఏమిటంటే, మనకి నచ్చిన వస్తువును జాగ్రత్తగా బీరువాలో పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ అబ్బాయి ఇది వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్పి కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, అలా కూడా ధరించకుండా పెట్టుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టాలు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తీసి చూస్తే అప్పటికే ఏ పురుగులో కొట్టేసి ఉంటుంది. అంటే అటు అనుభవించను లేదు, అటు దాచుకోను లేకపోయారు. కాబట్టి ఆ విధంగా ఏదో ఒక రోజు ఈ జీర్ణమయ్యేటువంటి శరీరము, కానీ నీవు మాత్రము అటువంటి వాడవు కాదు, నీకు క్షయం అంటూ లేదన్నమాట. కాబట్టి మనం కూడా ఎంత జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకున్నా కూడా, ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నా కూడా ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్కి మించి మనం ఉండలేము. మామూలుగా మెడిసిన్స్ పైన ఉంటుంది కండి ఎక్స్పైరీ డేట్ అని, యూజ్ బిఫోర్ ఎక్స్పైరీ డేట్ అలా వేసి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని పొడిగించలేరు. దానిలో ఆరోగ్యవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని ఈ అంతా కూడా మనం చేసే తాపత్రయం అంతా కూడా దాని గురించే. అంతేగాని మనం అంటుంటాం ఆయుష్ ప్రమాణం పెంచుకుంటాము, అది చేస్తే ఇది, కానీ మన ఆయుష్ ప్రమాణం పెరగదండి. మీరు సిమ్ వేసినప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు ఛార్జింగ్ పెట్టుకున్న, అంటే 3 నెలల స్కీములు పెట్టుకుంటారు. 3 నెలలు అయిపోయిందంటే ఇప్పుడు 3 నెలలు కాదు, 2.5 అయిపోగానే వాడికి మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఎక్స్పైరింగ్ 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 అని వస్తూనే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు రీఛార్జ్ చేసేంత వరకు మిమ్మల్ని మనస్థిమితంగా ఉంచాడు వాడు ప్రొవైడర్. చేసుకుంటే 15 రోజుల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే వాడికి ఏం లేదు, మళ్ళీ మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని, వేరే సర్వీస్ ప్రొవైడర్. విధంగా మన శరీరము కూడా క్షీణించిపోయేదే అన్నమాట. ఇది నెమ్మది నెమ్మదిగా క్షయాన్ని, కానీ నీవు మాత్రము అటువంటి క్షయమును పొందేటువంటి వావు కాదు. కాబట్టి మరణము లేనివాడవుగానే ఊహ చేయబడుతున్నావు. అంతఃకరణం అంటే మనస్సు, దాని ద్వారా నీ అక్షయత్వము గురించి నీ యొక్క అక్షయత్వము గుర్తింపబడుతున్నది. సమస్త ప్రపంచంలోని దేవాది శరీరాల్లో చేరి ఆయా పేర్లతో పిలువబడే క్షేత్రజ్ఞుడు నీవే, వారి దేహాలు నీవే, ఈ సమస్తము నీవేనయ్యా. నీవు విరుద్ధమైన క్షేత్రజ్ఞ స్వరూపాలు రెండింటినీ ధరించి ఉండగల సమర్థుడవు. నీ సహజమైన నియంతృత్వము, జ్ఞానానందమైన ఈశ్వర లక్షణ స్వరూపం వీటికన్నా వేరు అయి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అచిత్ ఈశ్వర రూపాలు 3 తత్వాలు అన్నీ కూడా నీవే. విభావ్యతే అంతఃకరణై పురుషేషు అక్షయో భవ సర్వభూతత్వం సర్వస్వరూపధృత్. అంటే మనం సింపుల్గా అనే భావన చాలు మనకి. ఏమంటే ఇవన్నీ వేదాల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా మనం చదువుకోవచ్చు, కానీ ఇవన్నీ కొంచెం ఏదో బ్రహ్మాత్మ అంటారు, అంటే కొంచెం మన అవగాహనకి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట అవగాహన చేసుకుంటూ. అందుకే మనం సింపుల్గా చాలా సూక్ష్మంలో మోక్షం అన్నట్లు సింపుల్గా అన్నిటికీ ఆ మహావిష్ణువే అని ఒక ధ్యేయంతో మనం ఉండిపోయామండి. అదే చాలన్నమాట. మనం ఏది చేసినా కూడా ఆయన చేయించేదే, దీంట్లో మన ప్రమేయం ఏమీ లేదు, మన హస్తం ఏమీ లేదు అనేటువంటి భావనతో మనం చేయవలసిన కృషి జరుగుతూనే ఉంటుంది. ఆ కృషి కూడా ఆయనే కారణం. మనం అనుకోవచ్చు నేను చాలా కష్టపడుతున్నాను, నేను కృషి చేస్తున్నాను, కానీ మీరు సాధించవలసినటువంటి ఫలితాలకు తగినటువంటి కృషి కూడా ఆయనే చేయిస్తాడు. ఫలితాన్ని ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు, అంతా కూడా ఆయనే అనేటువంటి భావనతో, అదే ఒక సిద్ధాంతంతో మనం ఉంటాం అన్నమాట. అందుకనే మనం కొంతలో కొంత జీవితాన్ని సాఫీగా నడుపుకోగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే అంతా కూడా ఆయన దయ. అందుకే మనం ఎప్పుడు అంటుంటాం అంతా ఆయన దయ అండి, పైవాడి దయ. కానీ ఏదైనా సిద్ధించినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు మాత్రము మనదే అని కాస్త కూస్తో చెప్పుకుంటాం. పూర్తిగా
ఆయనకే బాధ్యత ఆయనకే ఆ క్రెడిట్ అంతా ఇవ్వమన్నమాట. కానీ ఎక్కడైనా నష్టపోవడము, కష్టము పొందడము ఉన్నప్పుడు మాత్రము ఆయన ఎందుకో నన్ను ఇలా కష్టాలు పెడుతున్నాడని కాస్త తిట్టుకుంటాము. తర్వాత ఆయన ఇచ్చా అనుకుంటాము. సరే, ఆ విధంగా సర్వం త్వత్తస్తతశ్చత్వం నమః సర్వాత్మనే అస్తుతే సర్వాత్మకో అస్సి సర్వేశ సర్వభూత స్థితో అయతః. అంటే ఇంచుమించు మీకు ఒక శ్లోకానికి అర్థం అంటే కొద్దిగా లోపలికి పోతే అర్థాలు వేరువేరుగా విస్తృతంగా వ్యాఖ్యానాలు ఇవ్వబడింది. కానీ మనకి చూశారంటే అన్నిటా నీవే, అన్నీ నీలోనే, అన్నిటా నీవే ఉన్నావు, అన్నీ నీలోనే ఉన్నాయి, సర్వము నీవే. ఈ మూడు సిద్ధాంతాలే అన్నమాట. ఇక్కడ సర్వం త్వత్తః తతశ్చ, సర్వం త్వత్తః అంటే పైన చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళా కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక విషయం చెప్పిన తర్వాత దానికి మళ్ళా ఒక కన్ఫర్మేషన్గా మళ్ళీ ఇంకోసారి చెప్తాం అదే విషయాన్ని. ఆ విధంగా ఇక్కడ ధ్రువుడుగా చెప్తున్నాడు ఈ పని. సర్వం త్వత్తః తతశ్చత్వం నమః సర్వాత్మనే అస్తుతే. కాబట్టి నీ నుంచే సమస్తము పుడుతున్నది. సర్వం త్వత్తః, త్వత్తః అంటే నీ నుండే అని అర్థం ఉన్నది. త్వత్తః కాబట్టి సర్వం త్వత్తః తతశ్చత్వం, కాబట్టి నీ నుంచే సమస్తం పుడుతున్నది. ఇందువలన సర్వస్వరూపాలను ధరించిన వాడవు నీవే. త్వం నమః సర్వాత్మనే అస్తుతే. కాబట్టి మొదటి కార్యమైన హిరణ్య గర్భుడు మొదలైన అవలనే పుట్టినగును కాక, కానీ మనకి అంత సందేహం రావచ్చు. ఏమని? ఉదాహరణకి ఆయన సృష్టించేది ఒకటి, మరి ఆ తరువాత సృష్టికంతా కూడా ఆయనే కారణం ఎలా అవుతాడు? ఉదాహరణకి మన తండ్రి లేదు మన తాత ముత్తాతలు వాళ్ళు సృష్టించారు ఎవరిని? ఆ తర్వాతి తరాన్ని. ఆ తర్వాత తరాన్ని ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. ఆ తర్వాత ఎవరు సృష్టించబడ్డారో వాళ్ళు ఈ సృష్టిని ముందుకు తీసుకుపోతున్నారనమాట. అలా మన తల్లిదండ్రులు, ఆ తర్వాత మనము ఇలా ముందుకు తీసుకుపోతున్నాం. అలాంటప్పుడు మన తాత ముత్తాతలు మనం లేదానికి ఎలా కారణం అవుతారు? దానికి కారణం కాదు కదా, మన తరువాత తరం మనం తీసుకుపోతున్నాం. ఆ సందేహానికి ఇక్కడ తీర్చబడింది అనమాట. ఏమని? మొదటి కార్యమైన హిరణ్య గర్భుడు మొదలైనవి నాలనే పుట్టినదగునది కాక, తరువాత నా పుత్రాదు ద్వారా మరొకడు పుట్టినట్లయితే అతడు నా వల్ల జన్మించిన వాడు ఎట్లా అవుతాడు? కాబట్టి అందుకనే దానికి ఇట్లా చెప్తున్నాడు అనమాట. ఏమని? విరాట్, సమ్రాట్, స్వరాట్ కూడా నీవే అంటే ఆ రూపాల్లో ఉన్న నీకు నమస్కారము. తతశ్చత్వం, తతశ్చత్వం అంటే అన్నిటికీ కూడా అతడి నుండి తిరిగి నీవే పుడుతున్నావు అని అర్థం ఉంటుంది. తతశ్చ త్వం అంటే అక్కడి నుండి కూడా నీవే పుడుతున్నావు, వేరెవరో కాదు. రూపం వేరైనా కూడా అది నీవే. ఆ రూపంలోనే నీవు తర్వాత కూడా ఈ యొక్క సృష్టిని అలా ముందుకు తీసుకుపోతున్నావు. కారణము నీవే, అతడి నుండి తిరిగి నీవే పుడుతున్నావు అని దాని వరుస ఇట్లా ఉన్నది. నీ నుండి హిరణ్య గర్భుడు మొదలైన వారు ఆవిర్భవించినారు, వారి నుంచి మళ్ళీ నీవే పుడుతున్నావయ్యా పుత్రుడుగా. ఇందువలన పుట్టేదంతా కూడా నీ వల్లనే పుడుతున్నది నిర్ధారణ అవుతున్నది. ఆత్మావై పుత్ర నామాసి అని శృతివాక్యం ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆయన స్తోత్రాన్ని ముగిస్తున్నాడు అనమాట. ఈ తీరుగా సర్వాత్మము అయిన నీకు సర్వాత్మకు అసి ఉన్నావు అని అర్థం. అసి అంటే సర్వ ఆత్మకం అంటే ఏమిటి? సమస్త ప్రాణులోనూ కూడా అసి ఉన్న కారణము చే సర్వేశ సర్వభూత స్థితో అయ్యత, నీవు సర్వాత్ముడవు అయ్యావు. ఆ కారణం చేత నీవు సర్వాత్ముడవు అయ్యావు. కాబట్టి ఈ విధంగా ధ్రువుడు విముక్తిని స్తుతించడం అనమాట. కాబట్టి ఈ సర్వము నీ నుండే ఆవిర్భవించింది, దాని నుండే మళ్ళీ నీవే జన్మించావు. ఆ విధంగా సర్వాత్మవు, అందరికీ ఆత్మగా ఉన్నావు, అంతా నీవై ఉన్నావు. ఇంకా ఆయా శరీరాల్లో ఉంటూ నడిపించే ఆత్మ నీవు, వారి మనోభావాలను గుర్తించగలవాడు కదా కూడా. ఓ సర్వేశ, అన్ని భూతాల్లో ఉన్నవాడు నీవు కాదా? ఇందులోని పదాల ద్వారా సర్వ శరీరాలు, అచిత్తు సర్వాత్మ జీవులు, సర్వాత్మకుడు అంటే ఆత్మ శరీరాన్ని తన వశంలో
ఉంచుకున్నట్లే చిత్ అచిత్తులను కూడా నియమించే పరమాత్మ కూడా వాసుదేవుడే అని గ్రహించాలి. ఇది దీని యొక్క తాత్పర్యం అన్నమాట. ఇంతవరకు మనం చదివినటువంటి శ్లోకాలు. ఆ తరువాత సర్వభూ కథయామి కథయామి తత కింతే సర్వం వేస్తే ఇంకా ఒక బాణం వేశారనమాట. ఏమిటంటే మనల్ని ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, ఏమైనా నీకేం కావాలి? అదేంటంటే మీరు పెద్దవారు, నా విషయం మీకు తెలియదా? నేను ఎలా ఉంటాను ఏమిటి అని నాకు తెలియదా? మీరు ప్రత్యేకంగా నన్ను అడగాలనా? అంటే ఏమిటి, నా విషయాలన్నీ కూడా మీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి కదా, నన్ను ప్రత్యేకంగా అడుగుతారేమి, మీకంటే ఎంత చిన్నవాడను అని చెప్తూ ఉంటాం ఎవరన్నా అడుగుతుంటే. మనం ఒకసారి అడుగుతుంటారు, మీకు ఏ రంగు ఇష్టం అండి, అలా ఇలా డిప్లొమాటిక్గా చెప్తాం అనమాట. అంటే ఇది అది అంటే మనం ఇది అదిని కోరకుండా వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టరు. ఇక్కడ ధ్రువుడు కూడా అదేలాగా కథయామి తత కింతే సర్వం వేస్తి హృది స్థితం సర్వాత్మన్ సర్వభూతేశ సర్వసత్వ సముద్భవ. సర్వసత్వ సముద్భవ అంటే సర్వభూత సముద్భవ. కథయామి తక్కింతే, కథయామి అంటే ఏమిటి, దీనినే చెప్తున్నాడు. ఏమని? సర్వాత్మన్ అంటే అందరికీ ఆత్మైన వాడా, అంటే అంతర్యామి అన్ని సత్వములకు కూడా, సముద్భవం అంటే పుట్టుక, సముద్భవం అంటే పుట్టుక అనమాట. సర్వభూత సముద్భవ అంటే అన్ని అన్ని భూతములకు కూడా పుట్టుగా ఎవని వలనో అతడు సర్వసత్వ సముద్భవుడు అవుతాడనమాట. అనగా సర్వ ప్రాణి జనక అని అర్థం. సర్వసత్వ సముద్భవ అంటే పుట్టుక ఎవని వలన, సముద్భవం అంటే వలననో అతడు సర్వసత్వ సముద్భవుడు. అనగా సర్వ ప్రాణి జనక. జనక అంటే జన్మనిచ్చేటువంటి వాడు, జనకుడు అంటే జన్మనిచ్చేటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా జన సర్వాత్మ నీకు ఏమని తెలుపను? కథయామి తత కిం తే. కథయామి అంటే ఏం చెప్పాలి నీకు? తత కిం తే సర్వం వేస్సి హృది స్థితం. వేస్సి అంటే ఏమిటి? తెలుసు అని అర్థం. కాబట్టి నీకు ఏమని తెలుపను? నా మనసులో, హృది అంటే మనసులో, హృదయం అంటే హృదయం, హృది అంటే మనసులో ఉన్నదంతా కూడా నీవు కదా. వేస్తి హృది స్థితం కథయామి తద. అలాంటప్పుడు నీకు నేను ప్రత్యేకంగా చెప్పడం ఏముంటుంది? సర్వాత్మ సర్వభూతేశ సర్వభూత సముద్భవ, నా హృదయంలో ఉన్నదంతా నీవు ఎరుగుదవు. మరి నీకు నేను ఏమని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి కథయామి తదక్కింతే సర్వం వేసి హృది స్థితం సర్వాత్మ సర్వభూతేశ సర్వసత్వ సముద్భవ. సర్వభూతో భవాన్, సర్వభూతో భవాన్ వేత్తి సర్వభూత మనోరథం. యో మే మనోరథో నాథ సఫలః సత్వయా కృతః తపశ్చ తప్తం సఫలం యదృష్టో అసి జగత్పతే. యత్ దృష్టోసి. ఇంకా కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ మరి విష్ణుమూర్తికి ఏమైనా అర్థం లేదని చెప్పి, బాలుడు కదండి, మనం ఆ విధంగా ఆలోచించాలి. చిన్నపిల్లవాడు కదా, మరి విష్ణుమూర్తి గురించి ఈయనకి ఇంత తెలుసు, అందుకనే నీకు తెలియనిది ఏమున్నదని చెప్పారు. అయినా కూడా ఇంకా కూడా వివరంగా చెప్తున్నారు అనమాట. నీవు ఎటువంటి వాడవు అని చెప్పి, సర్వభూతో భవాన్ అంటే నీవు సర్వభూతుడవు అంటే ఏమిటి? కావున సర్వభూత అంటే ఏమిటి? ప్రాణి మనోరథాలు నీకు తెలుసు. వేత్తి సర్వభూత మనోరథం. వేత్తి అంటే తెలుసు అన్నారు. సర్వభూత మనోరథం, మనోరథం అంటే ఏమిటి? కోరికలు. కాబట్టి సర్వభూతో ఇది అంటే ఏమిటి? చరాచర ప్రాణులతో కూడా జగమంతా నీవే అయినావు కనుక అందరి యొక్క మనోరథమును ఎరుగుదవు. అందరి యొక్క మనోరథమును ఎరుగుదవు అంటే తెలుసు నీకు. నా ఒక్కడి కోరికనే కాదు అని అర్థం అన్నమాట. అంటే ఒకవేళ మనం ఏం చెప్తాము? నా గురించి తెలియదా అండి, నా మనసులో. కానీ ఇక్కడ అలా చెప్తలేదు ధ్రువుడు. నా కోరికే కాదు, నా మనసే కాదు, అందరి యొక్క మనసు కూడా తెలిసినటువంటి వాడు. సర్వభూత మనోరథం యోమి మనోరథో నాద సఫలస్తత్వయాకృత. అందుకని ఏది నా మనోరథమో నిన్ను స్తోత్రం చేయుటకు విషయమైనటువంటిది, అంటే నిన్ను స్తుతి చేయాలి అన్నది, అది స్తోత్రము చేయుటకు అవసరమైన శక్తిని ఇవ్వడం ద్వారా నీ చేత సఫలము చేయబడింది. కాబట్టి
నా మనోరథమును, నా కోరికను కూడా నీవు సఫలం చేశావు. యో మే మనోరథ నాథ సఫ సత్వయా కృత. సఫల అంటే ఏమిటి? ఫలము, సఫలం అంటే ఏమిటి? తీర్చబడింది అంటే ఫలింపజేసినది అన్నమాట. కాబట్టి దానికి అవసరమైన శక్తిని, దేనికి? స్తోత్రము చేయుటకు అవసరమైన శక్తిని ఇవ్వటం ద్వారా నీ చేత సఫలము చేయబడింది. ఇందువలన నేను ఎందుకొరకు తపస్సు చేసినానో అది కూడా తపశ్చ తపశ్చ తప్తం. తప్తం అంటే చేయబడింది, తప్పింప అంటే తపశ్చ తప్తం. ఏ తపస్సు నేను చేశానో సఫలం, అది కూడా సఫలమైనది. అది ఎందుకని సఫలమైనది విఫలమైనది ఎలా తెలుస్తుంది మనకి? ఏదైనా మనం మన కార్యం చేసినటువంటి కార్యము సఫలమైనది అని బాగా చదువుతున్నామని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది మీకు? నాన్నగా అడిగితే బ్రహ్మాండంగా చదువుతున్నాను నాన్న అంటారు, ఏం డోకా లేదంటారు. చివరికి ఏప్రిల్ మేలో ఫలితాలు వస్తాయి అన్నమాట. అక్కడ మాత్రము నీవు ఇచ్చినటువంటి భరోసా కంటే చాలా తక్కువ ఫలితాలు నీకు అక్కడ కనబడుతుంది. కాబట్టి చివరికి ఫలితం ఎక్కడ కనబడుతుంది? నీ యొక్క కృషి ఎక్కడ కనబడుతుంది? ఫలితాలు వచ్చినప్పుడే అనమాట. అందుకనే ధ్రువుడు చెప్తున్నాడు, నేను చేసినటువంటి తపస్సు ఫలించినది అనే దానికి ఎలా నాకు ధృవీకరణం అంటే, నీవు దర్శనం ఇవ్వడం వల్ల, నీ దర్శనం ఇవ్వటం వల్ల నా తపస్సు ఫలించింది అని ధ్రువుడు స్తోత్రం చేశాడు. కాబట్టి తపస్సు కూడా ఫలవంతమైంది. ఎందుచేతనంటే నీవు కనిపించావు కదా. నేను ఏ కోరిక కోరి నేను జపం చేశాను, తపము చేశాను, నీ యొక్క దర్శనం గురించే. ఆ తరువాత ఏం మాట్లాడుకుందామని తర్వాత, కానీ ముందు చేసింది నేను ముందే బలాన్ని కోరికతో చేయలేదు. నీ యొక్క దర్శనం అయిన తర్వాత నేను చెప్తాను నీకేం కావాలనేటువంటి విషయము. కాబట్టి నీవు కనిపించినావు కదా అని ధ్రువుడు స్తోత్రమును ముగించాడు. సర్వభూతో భవాన్ వేత్తి సర్వభూత మనోరథం యో మే మనోరథో నాథ సఫలస్తత్వయా కృతః తపశ్చ తప్తం సఫలం యద్ దృష్టో అసి జగత్పతి. దృష్టో అసి, అసి అంటే ఉన్నావు అని అర్థం. దృష్టో అసి అంటే ఏమిటి? చూడబడినావు అని అర్థం అన్నమాట. కాబట్టి నిన్ను చూడడమే నా తపస్సు యొక్క ఫలితము. తపస్సు యొక్క ఫలితాన్ని నేను పరిపూర్ణంగా పొందాను అనేందుకు ఇది ఒక తార్కాణం, అంటే ఉదాహరణ అన్నమాట. ఆ విధంగా భగవాను ధ్రువుడు చాలా చక్కగా స్తుతించాడనమాట. అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, భగవంతుడు పలికాడు ఏమని? తపసస్తు ఫలం ప్రాప్తం యదృష్టో అహం త్వయా ధ్రువ మద్దర్శనం హి విఫలం రాజపుత్రన జాయతే. సరే, తపసస్తు అంటే ఏమిటి? తపసః తు అంటే తపస్సు యొక్క ఫలితము దేన్ని అయితే తపస్సు ద్వారా పొందాలనుకున్నావో అది నీకు దక్కింది. దాన్నే మళ్ళీ కోరుకోవటం వల్ల వచ్చేదేమున్నది? తపసస్తు ఫలం ప్రాప్తం యద్ దృష్టో అహం త్వయా ధ్రువ. యత్ దృష్టో అహం అంటే ఏమిటి? నేను చూడబడ్డాను. దృష్టో అహం అంటే నేను, దృష్ట అంటే చూడబడ్డాను. ఎవరి చేత? త్వయా నీ చేత ధ్రువ. మత్ దర్శనం హి విఫలం రాజపుత్రన జాయతే. మత్ దర్శనం అంటే ఏమిటి? నా యొక్క దర్శనం ఎప్పుడ వ్యర్థము అంటే ఏమిటి? దండు కాదు. మత్ దర్శనం హి విఫలం రాజపుత్ర. అక్కడ నిలిపేయకూడదండి. రాజపుత్ర నజాయతే. జాయతే అంటే కలుగుతుందని. ఏమి కలుగుతుందని? మత్ దర్శనం హి విఫలం జాయతే అన్నారు అనుకోండి, మొత్తం గల్లంత అయిపోతుంది అర్థమే. కాబట్టి ఒకవేళ దేవుడు కనబడితే విఫలం అవుతుంది అని అర్థం వస్తుంది. కాబట్టి మద్దర్శనం హి విఫలం రాజపుత్ర నజాయతే. విఫలం నజాయతే అంటే ఏమిటి? ఫలవంతం అవుతుందని అర్థం. విఫలం నజాయతే అంటే రెండు నెగటివ్ ఏమవుతుంది? ఒక పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు నెగటివ్లు చెప్పబడింది, విరుద్ధమైనటువంటి అర్థం. విఫలం నజాయతే, రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? సఫలం అవుతుంది, ఫలిస్తుంది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. వరం వరయ. కాబట్టి నీవు ఖచ్చితంగా వరం వరయ తస్మాత్, అందువలన నీవు ఒక వరమును వరయ అంటే కోరుకో. వరం వరయ తస్మాత్ త్వం యథా అభిమతం ఆత్మనః. యథా అభిమతం, యథా అంటే ఏదైతే, ఏ విధంగానైతే, అభిమతం అంటే కోరిక ఉన్నదో అంటే ఏమిటి? ఇచ్చేటప్పుడు కూడా బ్లాంక్ చెక్ అండి.
బ్లాంక్ చెక్ అంటే ఏంటి? డబ్బులేమి అమౌంట్ ఇంత రాయకుండా సంతకం పెట్టి చెక్ ఇవ్వడం. సొంతకం ఉంటుందిలేండి, సొంతం లేకుంటే మళ్ళీ ఆ చెక్ పనికిరాదు. అదే బ్లాంక్ చెక్. ఆ విధంగా విష్ణుమూర్తి చెప్తున్నాడు, భగవాన్ చెప్తున్నాడు ధ్రువుడికి ఏమని, వరం వరయ తస్మాత్ త్వం యథా అభిమతం ఆత్మన. కాబట్టి నీ ఇష్టం ప్రకారమే కోరుకో, ఎంచుకో అని అర్థం అన్నమాట. ఇంకా నీవు పొందిన దర్శనము కంటే వేరే అయిన నాతో సాలోక్యం మొదలు కాగలదా అని నీ ఇష్టం ప్రకారమే కోరుకో. వరం వరయ తస్మాత్ త్వం యథా అభిమతం ఆత్మన సర్వం సంపద్యతే పుంసాం మయి దృష్టి పథం గతే. ఇంకా చెప్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాను. అంటే అరే కోరుకోమని చెప్పిన తర్వాత ఏదైనా కోరుకుంటే మరి ఇస్తాడో లేదో అని మనసులో ఉండొచ్చు. అంటే ధారాళంగా చెప్పొచ్చు, కానీ మరి ఈయన మనసులో సందేహం ఉందేమో, చూడి మనసులో. ఆయన ఏమో కోరుకోమన్నారు కానీ మనం కోరుకుంటే ఇస్తాడో లేదో అని చెప్పి సందేహం ఉండవచ్చు. అది తీర్చేందుకోసమే గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమని? సర్వం సంపద్యతే పుంసాం. సంపద్యతే అంటే ఏమిటి? సర్వం సంపద్యతే, అది కూడా అంటే ఏమిటి? అన్నీ కూడా సిద్ధించినట్లే. సర్వం సంపద్యతే అంటే సిద్ధించినట్లే. ఎవరికి? పుంసాం, పురుషులకు, జీవులకు. ఎప్పుడు? మయి దృష్టిపథం గతే. మయి దృష్టిపథం. మయి అంటే నా యొక్క. దృష్టిపథం అంటే ఏమిటి? చూపుగలమాట. దృష్టిపథం గతే అంటే దృష్టి, నన్ను చూడగలిగిన జీవులకు సర్వము కూడా సిద్ధించినట్లే అని వచించాడు. వరం వరయ తస్మాత్వం యథా అభిమతం ఆత్మన సర్వం సంపద్యతే పుంసాం మై దృష్టిపథం గది. కాబట్టి నీ మనసుకు నచ్చిన వరాన్ని కోరుకో, ఎంచుకో. నేను జీవులకు కనిపించినట్లయితే వారు కోరినదంతా తప్పక సమకూరుతుంది. నరుని కోరికలలో శ్రేష్టమైనది బ్రహ్మానందం, మోక్షం. దీన్ని 4 రకాలుగా వేదాంతవేత్తలు చెప్పారు. ఏమిటి? ఈ ప్రకృతి చివరలో నిత్య విభూతికి ముందు విరజానది పారుతుంటుంది. భగవద్ అనుగ్రహ పాత్రుడు దాన్ని దాటి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి 4 దశలు కలుగుతవి. మొదటిది సాలోక్యము, రెండవది సారూప్యము, మూడవది సామీప్యము, ఇంకా 4వది సాయుధ్యము. కాబట్టి 4 దశలు ఆ విరజానది దాటిన తర్వాత 4 దశలు ఉంటాయి. దాంట్లో ఏమిటి? మొదటిది సాలోక్యము, రెండవది సారూప్యము, ఇంకా మూడవది సామీప్యము, 4వది సాయుధ్యము. వీటిలో అన్నిటికన్నా శ్రేష్టమైనది పరమాత్మతో కలిసి ఉండడం. ఈ విధంగా ఉన్నటువంటి మోక్షము భగవద్ అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడు నారాయణుడే, మోక్షం ఇచ్చే జనార్దనాథ్ అని సూక్తి అన్నమాట. కాబట్టి ఆ విధంగా నీవు కోరుకో అని చెప్పి శివుడికి చెప్తున్నాడు. ఎలా ఉంటుందంటే, మనం రైలు ప్రయాణిస్తూ ఉన్నాం, మన ఊరు వస్తూ ఉంటుంది అనుకోండి, అదే చివరికి అన్నమాట. మన ఊరు అనేది మనం దిగిపోవాల్సిన స్టేషన్ కదండి. మన ఊరు వస్తుందంటే దిగిపోవాల్సిన స్టేషనే అనమాట. ఇంకా అది సాయుధ్యం అనుకుందాం. వెంట ఆగదు. దానికి ముందు మనం కొంచెం లైట్లు కనబడుతూ ఉంటాయి. అంటే మన ఊరి బయట రైలు పోయే ప్రయాణంలో ఊరి బయట రైట్లు కనబడుతూ ఉంటాయి. అది కనబడంగానే మనం ఇంకా లేచి కూర్చొని ఇంకా అన్ని సర్దుకొని, పెట్టే వేళ సర్దుకొని రెడీగా ఉంటాం అనమాట దిగిపోయేదానికి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ నెమ్మదిగా ఆ లైట్లన్నీ దాటి ఇంకా స్టేషన్ వైపు పరిగెడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకొంచెం ఆ స్టేషన్ ఇంకొంచెం బాగా స్పష్టంగా కనబడుతుంది, అవుటర్ సిగ్నల్ కనబడుతుంది. ఆ తర్వాత ఆ స్టేషన్ కొని అవుటర్ సిగ్నల్ మధ్యలో ఉండేటువంటి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అన్ని కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు. ఇవన్నీ దాటుకొని ప్లాట్ఫామ్ పైకి పోతుంది. అదే ప్లాట్ఫామ్ అలా తెలుస్తుంది, 3, 4 ఆ తర్వాత నెమ్మదిగా ప్లాట్ఫామ్ పైన నిలుస్తుంది. అప్పుడు మనం సాహిత్యం పొందినట్టు, ఇంకా అక్కడ దిగేయాల్సిందే అనమాట. ఈ విధంగా ఈ 4 స్టేజ్లు అనమాట. ఇక్కడ ఈ 4 స్టేజ్లే సాలోక్యము, రెండవది సారూప్యము, మూడవది సామీప్యము. సామీప్యం అంటే దగ్గర పోవడం అని అర్థం. ఆ తరువాత సాహిత్యము. కాబట్టి ఈ విధంగా ధ్రువుడికి చెప్తున్నాడు అనమాట భగవాన్. అప్పుడు సర్వం సంపద్యతే పుంసా పదం గతే వరం వరయ తస్మాత్. అప్పుడు ధ్రువుడు చెప్తున్నాడు ఏమని? భగవన్ అంతకుముందే చెప్పాడు, నాకేం కావాలో నీకు తెలియదా, నా మనసులో ఏముందో నీకు తెలియదా అని చెప్తాను అనమాట. ఆ విధంగా భగవన్ సర్వభూతేశ సర్వస్య అస్తే భవాన్ హృది కిం అజ్ఞాతం తవ స్వామిన్ మనసా యన్ మయేప్సితం.
మనసా యత్ మయా ఈప్సితం, మనసా యత్ మయా ఈప్సితం భగవన్ సర్వభూతేశ. ఇప్పుడు ధ్రువుడు చెప్తాడు ఏమని, భగవాను సర్వభూతేశ అంటే సర్వభూతాలకు ఈశ్వర. ఈశ అంటే ఈశ్వర, సర్వభూతాలకు ఈశ్వరమైనటువంటి. సర్వస్య అస్తే భవాన్, నీవు అందరి హృదయాల్లోనూ. సర్వస్య అస్తే భవాన్ హృది. హృది అంటే ఇంత ముందులో వచ్చింది హృదయాల్లో. సర్వస్యాస్తే, అస్తే అంటే ఉన్నావని. సర్వస్యాస్తే భవాన్ హృది కిం అజ్ఞాతం తవ స్వామిన్. కిం అజ్ఞాతం. ఇక్కడ మనం అజ్ఞాతం అంటే ఏమిటి, కనబడకుండా ఉండడం అని అర్థం అండి. అంతే కదా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటుంటారు. ఏదో మర్డర్ చేస్తారు, అజ్ఞాతంలో వెళ్ళిపోతారు, అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. పోలీసు వాళ్ళకి ఇక్కడ అంతే, అందరినీ చూస్తూనే ఉంటారు, అందరితో కలుస్తుంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. పోలీసు వాళ్ళకి ఇక్కడ ఇక్కడ అంటే వీళ్ళ ఆ దృష్టితో వెతకరు కాబట్టి. కొన్ని సందర్భాలు అలా కూడా ఉంటాయి, అందరికీ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి మాత్రం తెలియదు అనమాట. ఆ విధంగా అజ్ఞాతం అంటే ఏమిటి, అజ్ఞాతం. జ్ఞాతం అంటే తెలిసేది అని అర్థం, అజ్ఞాతం అంటే తెలియకుండా ఉండేది. కాబట్టి కిం అజ్ఞాతం తవ, తవ నీకు, తవ అంటే స్వామిన్, నీకు తెలియనిది ఏమున్నది, అజ్ఞాతం అంటే ఇక్కడ ఏది దాచిపెట్టుకున్నది ఏమి లేదు, అజ్ఞాతంగా ఉన్నది ఏమి